హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు ఊరికే అనలేదండి. అనుకోకుండా ఈరోజు గోదారమ్మ ఒడ్డున చక్కటి పచ్చదనంతో, చుట్టూ సుందరమైనటువంటి వాతావరణంతో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక చక్కటి ప్రదేశాన్ని యాదృచ్ఛికంగా దర్శించుకున్నామండి. అక్కడ పార్వతీ సమేతంగా మహాదేవుడు, అలాగే విఘ్నేశ్వరుల వారు, కుమారస్వామి అందరూ కూడా సుందరమైనటువంటి స్వరూపాలతో ఉన్నారండి. చూడండి ఎంత చక్కని వాతావరణంలో ఉన్నారో. ఈరోజు శివయ్యని దర్శించుకోవడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంతటి అవకాశం మాకు కలగడానికి కేవలం ఆ మహాదేవుడే కారణం. ఎందుకంటే దైవాన్ని మనం దర్శించుకోవాలనుకున్నప్పుడు అది సాధ్యపడదండి. ఆ స్వామివారు మనల్ని దర్శించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆయన యొక్క దర్శన భాగ్యం అనేది మనకు ప్రాప్తిస్తుంది. అది మరి ఒక్కసారి ఈ సందర్భంతో నిరూపణ జరిగింది. చూడండి, అక్కడే గోదావరి మాత యొక్క చిన్న ప్రతిమ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ప్రదేశం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఉసులుమర్రు అనే గ్రామం వద్ద ఉన్నటువంటి గోదావరి నది యొక్క పుష్కర్ ఘాట్ వద్ద ఉందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.